డే 2 స్టార్ట్ ఈ రోజు కాశ్మీర్ లో. ఇప్పుడే మేము ఫ్రెష్ అయ్యాం, కిందికి వెళ్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసి. ఇప్పుడు మేము లోకల్ సైట్ సీయింగ్స్ అన్ని చూస్తాము. మేము ఉన్నది 3rd ఫ్లోర్ లో. మా వ్యూ ఇలా ఉంది, మా రూమ్ వ్యూ. ఇదే మేము ఉన్న కాశ్మీర్ లో రూమ్ అన్నమాట. మా ట్రిప్ అయ్యేంత వరకు ఈ రూమ్ లోనే మేము ఉంటాము. ఇది మా రూమ్, ఇది ఇక్కడ నుంచి వ్యూ. ఇది 3rd ఫ్లోర్. ఈ రూమ్ లో పెద్దగా ఏమీ లేవు. ఒక కబోర్డ్, వాటర్ కెటిల్ ఉంది హాట్ వాటర్ కోసము. ఇది వాష్రూమ్. ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు కదా, రంజాన్ సీజన్ కదా ఇది. నిన్నంతా మా వెహికల్ ఆపి మరి చాలా మంది ఈ స్నాక్స్, ఈ ఫ్రూట్స్, ఇందులో కూడా ఫ్రూట్, ఒక ఫ్రూట్, ఒక ఏంటిది ఖర్జూరం, ఒక వాటర్ బాటిల్ ఇలా ప్యాక్ చేసి ఇస్తున్నారు అందరూ. నిన్న చాలా ఇచ్చారు. మాకు కార్ బయట వెయిట్ చేస్తున్నారు, వచ్చేసారు ఆల్రెడీ మమ్మల్ని తీసుకెళ్ళడానికి. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి మేము సైట్ సీయింగ్ చూడడానికి వెళ్తాం. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ బఫే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ మనకి ఇష్టమైనవి పెట్టుకోవచ్చు. రండి ఏమున్నాయో చూద్దాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయినాయి అంటాను చాలా మటుకు. మేము లేట్ వచ్చాము, చాలా మటుకు అయిపోయాయి. పూరి 2 పెట్టుకుంటున్నాం. కనిపిస్తుంది కర్రీ. ఇదేంటంటే అటుకులతో చేస్తారు పోహా. కొంచెం టేస్ట్ చేద్దాం. ఇదేంటి బుజ్జి ఇలా ఉంది? స్వీట్ కాదు, సేమియా ఉప్మా. స్టీర్ కాదమ్మా, ఇదిగో నాకు వద్దు, ఇది నచ్చలేదు. ఇది స్వీట్. స్వీట్ ట్రై చేస్తా ఎలా ఉందో. ఒక బాయిల్డ్ ఎగ్, ఇక్కడ బ్రెడ్ కూడా ఉంది. ఈ బ్రెడ్ నేను తిన్నా. ఈ బ్రెడ్ రోస్ట్ చేసుకోవడానికి ఇక్కడ జాము బటర్ ఉంది. మనకి ఇవన్నీ వద్దు, సో ఈ ప్లేట్ తీసుకున్నాను. ఇవే తీసుకున్నాను. హాట్ వాటర్, ఇవన్నీ హాట్ వాటర్. ఇది ఫైనల్లీ నా ప్లేట్. నేను हमारा कैब ड्राइवर है। नाम क्या है भैया बोलो? शौकत। अभी कोई कश्मीर आ गए तो अच्छा आदमी मिला मेरे को, ड्राइवर। कल से बहुत अच्छा कोऑपरेट किया। इसका नाम शौकत है। आपका नंबर भी बोलो भैया। 9622524728। कोई आए तो इसका नंबर को फोन करके बात कर लो। बाय बाय। ఇక్కడ పోలీసులు మాత్రం అడుగడుక్కి ఉంటారు. ఇది దాల్ లేక్. దాని వెనకాల మంచుతో కప్పేసి ఉన్నాయి పెద్ద పెద్ద మౌంటైన్స్. చాలా చాలా బాగుంది వ్యూ. అసలు రియల్ గా ఉన్న వ్యూ అయితే కెమెరా సరిగా క్యాప్చర్ చేయట్లేదు. రియల్ గా చాలా బాగుంది. ఇప్పటిదాకా మనకు కనిపించిన మౌంటైన్స్ అన్ని ఇప్పుడు మంచు వచ్చేసి కప్పేసాయి అన్నమాట. అందుకే అవి కనిపించట్లేదు. మా కార్ డ్రైవరు ఇంకా ఈయన చాలా ఫ్రెండ్స్ అయిపోతారు. అతను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మెయిన్ క్యాబ్ డ్రైవర్ మనకు ఫ్రెండ్లీగా ఉండాలి, ఎందుకంటే తనే మనకు రోజంతా చూపిస్తారు. తనే చెప్తారు మనకి ఎక్కడ ఏది ఉందో అని చెప్పేసి. తను సరిగా లేకపోతే ఇది ఇప్పుడు టైం సేవ్ చేసుకోవాలి తనకు తను అని చెప్పేసి మనకి కొన్ని మిస్ చేస్తూ ఉంటారు క్యాబ్ డ్రైవర్స్.
అలా ఉంటే కష్టం అవుతుంది కొంచెం, మనకి ఇక్కడ ఏం తెలియదు కదా. మళ్ళీ ఇక్కడ చెకింగ్, ఇంతకు ముందే చెకింగ్ అయింది, ఇప్పుడు మళ్ళీ చెకింగ్ కోసం ఆపారు. మమ్మల్ని ముందుకెళ్ళి నుంచోమన్నారు. ఈ కారు తర్వాత చెకింగ్ అయ్యాక వస్తది. ఇక్కడ వీడియోలు తీసుకోనట్లేదు, పోలీసులు చూస్తే వీడియో ఆపేయమంటున్నారు. ఇప్పుడైతే మేము మొఘల్ గార్డెన్ కి వచ్చాము. ఆయన టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. మొఘల్ గార్డెన్ చూద్దాం రండి. కానీ ఇక్కడ అడుగడుగునా పోలీసులు. అసలే తీయక నేను ఫస్ట్ టైం లాగ్ తీస్తున్నానంటే ఆల్రెడీ ఒక దగ్గర ఒక పోలీస్ అతను చెప్పాడు, ఇక్కడ షూటింగ్ తీయకూడదమ్మా, ఫోన్ వీడియోలు తీయకూడదు అని చెప్పారు. అరే అనిపించింది నాకు. సరే కానీ వాళ్ళు లేనప్పుడు మనం తీసేస్తాం కదా. మొఘల్ గార్డెన్ కి స్వాగతం. చుట్టూ మౌంటైన్స్, రౌండ్ గా చుట్టూ అయితే మౌంటైన్స్ ఉన్నాయి. సో ఇది మొఘల్ గార్డెన్. చుట్టూ మౌంటైన్స్ బాగున్నాయి కానీ పార్క్ చూస్తే నాకు ఏం పెద్దగా అనిపించట్లేదు. ఎందుకంటే మనం హైదరాబాద్ లో పార్కులన్నీ చూసి ఇది మనకి అంత ఎక్సైటెడ్ గా అనిపించట్లేదు. కానీ పార్కులు చూడాలంటే ఇక్కడ నెక్స్ట్ మంత్ మార్చ్ ఆ టైంకి పార్కులు ఇంకా అందంగా కనిపిస్తాయట. ఇక్కడ అవి కనిపిస్తున్నాయి కదా, అవి కాశ్మీరీ ట్రెడిషనల్ డ్రెస్సెస్. మనకు కావాలితే అవి డ్రెస్సెస్ వేసుకొని ఇలా ఫొటోస్ దిగొచ్చు. ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడికి వచ్చిన చాలా మంది ఈ డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ అయితే దిగుతున్నారు. మొత్తానికైతే మొఘల్ గార్డెన్ తిరిగేసాము. అక్కడ నుంచి బయటకు వచ్చేసాక ఇలా బయట షాపింగ్స్ ఉన్నాయి కదా, నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నాను అసలు కలెక్షన్ ఎలా ఉన్నాయా అని చెప్పేసి. అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ వెళ్ళేది కూడా గార్డెన్. ఇప్పుడు మనం పెరి మహల్ అనే గార్డెన్ కి వచ్చాము. సెకండ్ గార్డెన్ ఇది చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ చూస్తే ప్రతి స్పాట్ లో ఫోటోగ్రఫీ నడుస్తుంది. మన బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, వాళ్ళు ఇంత నుంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇవి కాశ్మీరీ స్టైల్ డ్రెస్సెస్. మనకి ఇష్టమైతే తీసుకుని ఈ స్టైల్లో ఫొటోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పైకి వచ్చాము. మనం ఫస్ట్ వచ్చింది అక్కడ, ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఇది, దీనికి నెక్స్ట్ మళ్ళీ అది. ఇంకా అక్కడికి వెళ్ళి ఓపిక లేదు. అక్కడైనా అదే వ్యూ, ఎక్కడైనా ఇదే వ్యూ. ఎనర్జీ వేస్ట్ చేసుకోదలుచుకోవట్లేదు. మౌంటైన్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ కి రావాలి. కాశ్మీరీలో మౌంటైన్స్ కి లోటే లేదు అసలు. అక్కడ దూరంగా కనిపిస్తుంది, ఆ మౌంటైన్ మీద స్నో ఉంది. ఇంకా మనం జనవరి స్టార్టింగ్, డిసెంబర్ ఎండింగ్ ఆ టైంకి వస్తే గనక ఈ మౌంటైన్స్ అన్ని కూడా అప్పుడు స్నోతో చూడొచ్చు. వ్యూ ఇంకా బెటర్ గా చూడాలంటే దాని మీదకి వెళ్ళాలి. కొంచెం సిమిలర్ గా చూస్తే గోల్కొండ కోట లాగే ఉంది.
ఇంతకు ముందు వెళ్ళిన గార్డెన్ కన్నా ఈ గార్డెన్ వర్తియే, చాలా బాగుంది. పేరీ మహల్ ఇది డిఫరెంట్ గా ఉంది. ఆ పైన మౌంటైన్ పైన మన జెండా ఉంది అక్కడ. ఇక్కడ చూస్తేనేమో హెలికాప్టర్ ఉంది, కనిపిస్తుందా? ఆ కింద హెలికాప్టర్ పాయింట్, ఆ సైడ్ కి హెలికాప్టర్ ఉంది. ఈ గార్డెన్ ఏంటంటే మెయిన్ గా వ్యూ చూడడానికి, హైట్ నుంచి కింద వ్యూ చూడడానికి బాగా యూజ్ అవుతుంది. సిటీ వ్యూ అంతా దీనిపై నుంచి కవర్ అవుతుంది అనమాట. ఆ కింద సిటీ వ్యూ అంతా చూడడం కోసం వస్తే ఇది వర్త్. అంతేగాని ఇక్కడ ఏదో స్పెషల్ ఉందని కాదు, ఈ హైట్ నుంచి మనం ఈ వ్యూ అంతా చూడడం కోసం మాత్రమే. బాగుంది. నెక్స్ట్ కూడా ఇంకో గార్డెన్ ఉంది. ఈ రోజంతా గార్డెన్సే. సరే నెక్స్ట్ టైం గార్డెన్ చూద్దాం పదండి. నెక్స్ట్ గార్డెన్ కి వచ్చేసిన బొటానికల్ గార్డెన్ ఇక్కడికి వచ్చాము. సో ఈ గార్డెన్ ఎలా ఉందో చూద్దాం పదండి. శ్రీనగర్ అంటేనే మౌంటైన్స్ కి, లేక్స్ కి స్పెషల్. ఆ రెండు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. ఫోటోగ్రాఫర్లు ఉంటారని చెప్పేసి సో ఈ బొటానికల్ గార్డెన్లో కూడా ఈ డ్రెస్సెస్ ఉన్నాయి. కానీ ఈ పార్క్ మొత్తం లేక్, చెట్లు, ఆ చెట్లు కూడా చాలా మటుకు ఎండిపోయి ఉన్నాయి. ఆ ఎండిపోయిన కూడా ఒక రకంగా బాగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ చాలా బాగుంటాయంట. అప్పుడే చిగురించి కొత్త కొత్త ఫ్లవర్స్ వస్తూ, అప్పుడు గార్డెన్ వ్యూ కావాలంటే మార్చి నెలలో చూడాలి. అక్కడ బోర్డు హార్ట్లీ వెల్కమ్ అని ఉంది. బాగుంది కదా ఫ్రెండ్స్. మొత్తం చూస్తే చుట్టూ మౌంటైన్స్ ఇవే కనిపిస్తున్నాయి. సరే నెక్స్ట్ గార్డెన్ ఏంటో చూద్దాం, అక్కడికి కూడా వెళ్ళి. చూపించు కాశ్మీర్ కావా. ఇది కాశ్మీరీ కావాట. సరే టేస్ట్ చేద్దాం, కావాలా. ఏదో తేడాగా ఉందేంటి, డిఫరెంట్ గా ఉంది. స్ట్రాంగ్ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఇది వచ్చేసి మొఘల్ గార్డెన్, ఇది 4th గార్డెన్ ఈ రోజు మనం చూడబోయే దాంట్లో. సరే చూద్దాం కదండి. ఇదంతా ఆ లోపలికంటూ వెళ్తే ఇంకా పార్క్. మేము శ్రీనగర్ కి ఫిబ్రవరి మంత్ లో వెళ్ళాము. అప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఫ్లవర్స్ ఎక్కువ కనిపించట్లేదు. కానీ ఈ పార్క్స్ ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే మార్చ్ నుండి ఏప్రిల్. అప్పుడు విజిట్ చేస్తే మాత్రం ఈ పార్క్స్ అన్ని ఫుల్ గా ఫ్లవర్స్ తో నిండిపోతాయి. ఇప్పుడు మార్చ్ నుండి ఏప్రిల్ వరకు ఈ పార్క్స్ ఎలా ఉంటాయో స్క్రీన్ పైన నేను పిక్స్ పెడుతున్నాను, చూడండి. ఈరోజు చూసిన పార్కులు సిమిలర్ గానే ఉన్నాయి. అందుకే ఇది కూడా మేము లాస్ట్ వరకు వెళ్ళి చూడాలని అనుకోవట్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికే కొంచెం వరకు చూసేసి ఇంకెక్కడి నుంచి కూడా మేము రిటర్న్ అయిపోతున్నాం. ఇదంతా అదే జీ వెళ్దామా ఉందామా చూస్తారా? అవసరం లేదమ్మా. ఇక్కడ ఇప్పుడు ఎంత చూసినా ఇప్పుడు మనం 4 చోట్ల ఏదైతే చూసామో 3 చోట్ల ఇది 4దా 4th కదా. సో ఇక్కడ కూడా సేమ్ వ్యూ అంటే ఇంకా రోడ్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ ఇంకా పైకి వెళ్ళి చూసేంత వ్యూ అయితే లేదు. ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ అట్లా ఉన్నాయి అనమాట. మేము నెక్స్ట్ టెంపుల్ అనమాట, ఆ టెంపుల్ దగ్గర కలుద్దాం. ఓకేనా?
శంకరాచార్యుల వారి టెంపుల్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది.